మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్న చెల్లెళ్ళ ప్రేమ, బంధువుల ప్రేమ, జంతువుల మీద కూడా చాలామందికి ప్రేమ ఉంటుంది. ఇలాగా అనేక రకాలుగా ప్రేమలు ఉన్నాయి. చాలా మంచివి, చాలా గొప్పవి కూడా. కానీ మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి శాశ్వత కాలము ఉండేవి కావు. ఆఖరికి నీ తల్లి కూడా నీతో శాశ్వత కాలం ఉండదు, నీ తండ్రి కూడా శాశ్వత కాలం ఉండడు. లోకంలో ప్రేమ అనేది చాలా రకాలుగా ఉన్నాయి, కానీ అవి ఏవి కూడా శాశ్వతమైనది కాదు. కానీ ఒకే ఒక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమనే యేసయ్య. ఆ యేసయ్య ప్రేమ శాశ్వతముగా ఉంటుంది. పాపంలో ఉన్నా ఉంటుంది, నీవు సంతోషంలో ఉన్నా ఉంటుంది, నీవు దుఃఖంలో ఉన్నా ఉంటుంది, ఏ సందర్భాలలో ఉంటున్నా సరే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమను మనమందరము తెలుసుకోవాలి. ఈరోజు మనం కాపాడబడుతున్నాం, ఈరోజు మనం తినగలుగుతున్నాం, ఈరోజు మనము ప్రయాణించగలుగుతున్నాం, సురక్షితంగా ఉదయం నుండి రాత్రి వరకు క్షేమముగా ఉండగలుగుతున్నాము అంటే మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో ఒక్కసారి అన్న మీరు ఆలోచించండి. ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకోండి. శాశ్వతమైన ప్రేమను ఖచ్చితంగా మీరు అనుభవించండి. అందులో చాలా అంటే చాలా మధురం ఉన్నది. ఆ మధురమును మీరందరూ స్వీకరించారంటే ఇంకా మీరు విడిచిపెట్టుకోలేరు జీవితాంతం. ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నీవు ఆ శాశ్వతమైన ప్రేమను విడిచిపెట్టి వెళ్ళిపోలేవు. అంత గొప్పతనం దాన్ని ఆ శాశ్వతమైన ప్రేమ చూపించే యేసయ్యలో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమలు అన్నీ మనల్ని వదిలిపెట్టేటే, కానీ ఒక యేసయ్య ప్రేమ మాత్రం చివరిదాకా యుగ యుగముల వరకు శాశ్వతముగా మన పట్ల ఉంటుంది. అలా ఉండి ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. నా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీవు చెప్పిన విధముగా ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతము కాదు ప్రభువా, నిజము ప్రభువా. కానీ నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభువా. యుగ యుగముల వరకు ఆ ప్రేమను మేము పొందుకునే బిడ్డలుగా, ఆ ప్రేమను మేము అనుభవించే బిడ్డలుగా, ఆ ప్రేమలో ఉన్న మధురాన్ని మేము రుచి చూసే విధముగా నీ కృపా కనికరమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.